ఏలూరు జిల్లా నూజివీడు జాతీయ స్థాయి చెస్ పోటీల్లో రాణిస్తున్న నూజివీడు కుమార్ పాఠశాల విద్యార్థి కొల్లా భావన్ను కొత్తూరు కుమార్ సిబిఎస్ఈ పాఠశాలలో మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెరుకూరి దుర్గాప్రసాద్, కుమార్ విద్యా సంస్థల అధినేత పిన్నమనేని వెంకట్ కుమార్, పలువురు టీడీపీ నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వితరణగా అందించిన 1,00,000 రూపాయలు నగదును కొల్లా భావన్కు అందించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ క్రీడల ప్రోత్సాహానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు. నూజివీడు నుండి ఎందరో క్రీడాకారులు చెస్, బాస్కెట్బాల్, క్రికెట్, టెన్నిస్, చెడుగుడు పోటీల్లో జాతీయ స్థాయిలో రాణించి ఉన్నత ఉద్యోగాలు పొంది స్థిరపడ్డారన్నారు. నూజివీడు శాసనసభ్యులుగా కొలుసు పార్థసారథి క్రీడాకారులను ప్రోత్సహించటం కోసం నగదు బహుమతి అందచేయటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కుమార్ విద్యా సంస్థల అధినేత పిన్నమనేని వెంకట్ కుమార్ మాట్లాడుతూ తమ పాఠశాలలో కొల్లా భావన్ 9వ తరగతి చదువుతూ రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో జరిగిన చెస్ పోటీల్లో పాల్గొని విశేషంగా రాణించటం అభినందనీయమన్నారు. పాఠశాల యాజమాన్యం క్రీడాకారుడు భావన్కు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. చెస్ క్రీడాకారుడు కొల్లా భావన్ మాట్లాడుతూ తన తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం ఇస్తున్న ప్రోత్సాహంతో విశేషంగా రాణిస్తున్నానని, అంతర్జాతీయ స్థాయిలో రాణించి గ్రాండ్ మాస్టర్గా ఎదగాలన్నదే తన చిరకాల వాంఛ అని తెలిపారు. కొల్లా భావన్ తండ్రి ఆంజనేయులు మాట్లాడుతూ అడిగిన వెంటనే తమ కుమారునికి ప్రోత్సాహం అందించటానికి ముందుకు వచ్చిన మంత్రి పార్థసారథికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం, సంబంధిత శాఖ అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి తన కుమారుడు చెస్లో రాణించటానికి ప్రోత్సాహం అందించాలని కోరారు. క్రితం ఈ బాబుని మామూలుగా కాకతాళీయంగా చెస్ ఆడించడానికి పూనుకున్నారు తల్లిదండ్రులు. ఇంత గొప్ప క్రీడాకారుడు అవుతారని వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేయాలి, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. చెస్ బాగా ఆడుతున్నాడని అడ్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ 2042 రేటింగ్ ఉండి 2500 వస్తే గ్రాండ్ మాస్టర్ అయ్యే పరిస్థితి ఉంటే చాలా దగ్గరగా ఉన్నాడు. ఇది కొంచెం కాకపోతే ఇది కొంచెం ఫైనాన్షియల్గా చాలా ధనంతో కూడుకున్నటువంటి క్రీడ ఇది. తల్లిదండ్రులు తండ్రి సాధారణమైన పాఠశాల ఉపాధ్యాయులు, తల్లి హౌస్ వైఫ్. వాళ్ళకి కొంచెం రాను ప్రతి సంవత్సరం వాళ్ళకి చాలా కష్టంగా ఉండేది. ఆయన ప్రతిసారి వచ్చి నా దగ్గరికి వచ్చి అటు వెళ్తున్నామండి, అటు వెళ్తాం, దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. రాష్ట్రాలు, ఒకసారి దేశాలు కూడా దాటాల్సిన పరిస్థితి వచ్చేది. కుర్రోడికి ఢిల్లీ దాటి అటు నార్త్ సైడ్ అటు దేశాన్ని కూడా దాటి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది. ఆయన చాలా ఇబ్బంది పడేవాడు. ఆయన ఆర్థికంగా వనరులు సమకూర్చుకోవడంలో కొద్దిగా ఇబ్బంది పడేవారు. కొంతవరకు నేను కూడా సహాయం చేసాము పాఠశాల తరఫున. ఏదైనప్పటికీ ఈ మధ్య మంత్రివారిని కలిసి ఆయన సహాయాన్ని ఆర్థించడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఈ రోజున ఈ బాబుకి కొంత ఆర్థిక సహాయం చేయదలుచుకున్నారు. ఏదైనా ఈ బాబు ఈ రాష్ట్రంలో మంచి పేరు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో చెస్కు సంబంధించి గ్రాండ్ మాస్టర్గా మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొల్లా భావన్ పేరు లిఖింపబడి ఉండాలి. మా పాఠశాలకి కూడా మంచి పేరు వస్తుంది. తద్వారా ఇలాంటి విద్యార్థులకి స్వతహాగా జన్మతహాగా వచ్చినటువంటి క్రీడ అది. దాన్ని ఇంకొంచెం సానబట్టినట్టయితే కుర్రవాడు బ్రహ్మాండంగా తయారవుతాడు, మంచి క్రీడాకారుడు అవుతాడు. అందరూ కూడా దయచేసి ఎవరైనా మన రాష్ట్రం మీద పట్ల ప్రేమ, ఇటువంటి క్రీడ పట్ల ప్రేమ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తల్లిదండ్రులకు సహకరించండి. ఆర్థికంగా ఎంతో కొంత ఇతన్ని ముందుకు నడపడానికి చేయూతనివ్వమని మరొకసారి నేను కూడా అర్థిస్తున్నాను. ధన్యవాదాలు. నూజివీడులో కుమార్ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి విద్యార్థి చిరంజీవి కొల్లా భావన్ జాతీయ చదరంగం పోటీల్లో తన యొక్క ప్రతిభను ప్రదర్శించి జాతీయ స్థాయిలో కాక ఇంటర్నేషనల్ స్థాయిలో అతని యొక్క ప్రతిభను చాటుతున్న శుభతరుణంలో తనకి శుభాకాంక్షలు. అదేవిధంగా రాబోయే రోజుల్లో తను ఇంకా చెస్లో మంచి ప్రావీణ్యం సంపాదించి మన దేశానికి, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి, అదేవిధంగా తన యొక్క పుట్టిన ఊరైన నూజివీడు పట్టణానికి, అట్లాగే ఈ కుమార్ స్కూల్కి మంచి పేరు తేవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తనకి శుభాకాంక్షలు తెలియజేస్తాను. కూడా ఒక డేటా రూపంలో మంత్రి గారికి సబ్మిట్ చేశారు. అవన్నీ కూడా మంత్రి గారు పరిశీలించి
తనని మన నూజివీడు తరపు నుంచి ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లాలంటే మా వంతు ఏం సహకారం అందించాలో మేము అన్నీ కూడా చేస్తాం. అలాగే మంత్రి గారి తరపు నుంచి ఇచ్చేటటువంటి ఆర్థిక సహాయం ఒకటే కాకుండా గవర్నమెంట్ తరపు నుంచి మీకు స్పోర్ట్స్ ద్వారా కానీ, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ, స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఏ అచీవ్మెంట్స్ అయినా కానీ పూర్తిగా మీకు సహకరించే విధంగా మేము పూర్తి సహకారం అతనికి అందించి నూజివీడు నుంచి ఉన్నతమైనటువంటి ఇప్పుడు ప్రజెంట్ అతను అండర్-14 వెళ్తున్నాడు చెస్లో. అండర్-14లో కూడా అన్ని విజయాలు సాధించి నూజివీడుకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి అతను అన్ని విధాలా సహకరిస్తామని చెప్పేసి మంత్రి గారి తరపు నుంచి మేము వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, అదేవిధంగా కుమార్ స్కూల్ యాజమాన్యానికి కానివ్వండి కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఇతను ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగాలని పార్టీ తరపున కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వం తరపున కానివ్వండి, నూజివీడులో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సారథి గారి మంత్రి అయిన తర్వాత అతని యొక్క అచీవ్మెంట్స్లో భాగంగా ఇతను కూడా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లడంలో పూర్తి బాధ్యత వహిస్తా అని చెప్పి మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తిగా ఆయన నెరవేర్తారు. అదేవిధంగా ఉన్నటువంటి మేమందరం కూడా ఎంతో కొంత సహకారంతో అతను సహకరించి ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తామని చెప్పేసి మీ అందరికీ ఇతను ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొచ్చే బాధ్యత మా తరపు నుంచి తీసుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. క్రీడల్ని ఫస్ట్ నుంచి ఈ నూజివీడులో వస్తున్నటువంటి అందరూ కూడా ప్రోత్సాహం అందిస్తూనే వస్తూ ఉన్నారు. వాళ్ళ సహాయ సహకారాలతో అందిస్తూ ముందు నడిపిస్తూ ఉన్నారు. ఎంతోమంది పిల్లలు మరి ఇప్పటికే ఇండియాకి రిప్రజెంటేషన్ జరిగింది. రీసెంట్గా క్రికెట్లో కూడా నెట్స్ ఏర్పాటు చేసి మరి ఇటు లేడీస్లో కానీ జెంట్స్లో కానీ పిల్లలు ప్రోత్సహిస్తుంటే అండర్-12, అండర్-14, అండర్-16, అండర్-18లో కూడా ఇప్పటికే ఏపీకి రిప్రజెంటేషన్ చేశారు. కొంతమంది అండర్-14 నేషనల్ టీం కంటే ఇండియా టీం కూడా సెలెక్ట్ అవుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అలానే బాస్కెట్బాల్లో కూడా ఇప్పటికే నేషనల్ కూడా మనకి తీసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది నూజివీడు నుంచి. అలాగే భావన్ కూడా మరి రాబోయే రోజుల్లో మరి నూజివీడుని రిప్రజెంటేషన్ చేస్తూ గ్రాండ్ మాస్టర్గా ఉండాలని మరి ఆ యొక్క ఉద్దేశంతో ఇటీవల మరి ఈయన తల్లిదండ్రులు ఇద్దరు కూడా టీచర్స్ అవటం వల్ల మరి గౌరవ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారిని వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక బాధలు ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్కి వెళ్ళాలంటే చాలా డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఆయన కలిసి సార్ కొద్దిగా మీరు ఏదన్నా వ్యక్తిగతంగా మీరు ఆర్థిక సహాయం అందజేస్తే బాబుకు కొద్దిగా తోడ్పాటు అవుతుందని చెప్పేసి తెలియజేస్తే తప్పకుండా నేను అందజేస్తానని తెలియజేసి మొన్న గెలిచినటువంటి గ్రాండ్ స్లామ్ టైటిల్లో మరి ఇండియాకి రిప్రజెంటేషన్ చేసే విధంగా మరి టైటిల్ తీసుకుంటే ఆయన వ్యక్తిగతంగా మరి ₹1,00,000 బాబుకి అందజేస్తాం, వాళ్ళ తల్లిదండ్రులకు అందజేస్తాం అని చెప్పేసి ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి రాబోయే రోజుల్లో నూజివీడు నుంచి క్రీడాకారులుగా ఏ రంగం నుంచి ఇండియాకి రిప్రజెంటేషన్ కానీ ఆంధ్రప్రదేశ్కి చేస్తే తప్పకుండా సహాయ సహకారాలు ఇటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నుంచి కానీ లేకపోతే ఇంకా బిజినెస్ పీపుల్ నుంచి కూడా మరి ప్రోత్సాహం అందించి మరి వీళ్ళందరినీ కూడా జాతీయ స్థాయిలో ఇండియాకి రిప్రజెంటేషన్ చేసే విధంగా మరటు మినిస్టర్ గారికి తెలియజేయటం, అలానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏదన్నా ఆర్థిక సహాయం అందే విధంగా మరి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.